రేపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. రేపు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు వైఎస్ జగన్. ఇక అదే సమయంలో కాకానిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. రేపటి నుంచి 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో వాదనలు వినిపించారు. విచారణను వాయిదా వేసింది కోర్టు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. ఇప్పటికే నేతలెవరూ ఈ పర్యటనకు హాజరు కాకూడదంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇక రేపు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు వైఎస్ జగన్. ఇక అదే సమయంలో కాకానిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. రేపటి నుంచి 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో వాదనలు వినిపించారు. విచారణను వాయిదా వేసింది కోర్టు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం, ఇప్పటికే నేతలందరికీ కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నోటీసులు ఇచ్చారు. ఎక్కువ సంఖ్యలో ఈ పర్యటనకి హాజరు కాకూడదంటూ ఇప్పుడు కాకానిని తీసుకోవడానికి మళ్ళీ ఒక పిటిషన్ వేసిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటారు? అనుశ్రీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అనగానే ఇప్పటికి గతంలో అనేక కుట్రలు చేసి అనుమతి లేకుండా ఆంక్షలు పెట్టి అడ్డుకున్నటువంటి ప్రభుత్వం మరొకసారి అదే పందాన్ని అనుసరిస్తుంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడానికి ఆంక్షలు పరాకాష్ఠకు అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కుట్రలు పరాకాష్ఠకి చేరాయని చెప్పొచ్చు. ఆఖరికి ఇప్పటికే పోలీసుల చేత తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా జన సమీకరణ చేయకూడదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరికి రానివ్వకూడదంటూ పోలీసులు బెదిరింపు నోటీసులు ఇస్తూ ఉన్నారు. 100 మంది మాత్రమే రావాలి, 10 మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలంటూ 110 మంది మాత్రమే అనుమతిస్తామంటూ మొత్తం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా వందలాది మంది నాయకులకు నోటీసులు ఇస్తూ ఉన్నారు. సో ఈ నోటీసులు ఒకవైపు ఇస్తూనే మరొక కుట్రకు తెరలేపింది, ప్రయత్నం చేసింది. కాకపోతే అది బెడిసి కొట్టింది. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఆ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని రేపు ఆ నెల్లూరు జైల్లో పరామర్శించున్నారు. ఈ తరుణంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని రేపటి నుండి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించడం కోసం రేపటి నుండి 5 రోజుల పాటు కస్టడీలో కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ కోర్టు వాయిదా వేసింది. అయితే పోలీసుల తీరు పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంటే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తారని తెలుసు. ఒకవైపు పోలీసులు హెలిప్యాడ్కి సంబంధించినటువంటి అనుమతి ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పటికే ఖరారయ్యి వారం రోజులు దాటింది. అయినప్పటికీ కూడా ఈ పర్యటనని ఆఖరి నిమిషం వరకు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు పోలీసుల చేత తెలుగుదేశం పార్టీ నాయకులు చేయించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. సో కాకాని గోవర్ధన్ రెడ్డిని రేపటి నుండి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. వాస్తవానికి కోర్టు దాన్ని అనుమతించలేదు, వాయిదా వేసింది. ఆ పిటిషన్కి సంబంధించి కస్టడీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెలువరచలేదు. సో రేపు యథాతథంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. ముఖ్యంగా ఈ పర్యటనకు సంబంధించి నిన్నటి నుండి కూడా ఆంక్షలు, నిన్న రాత్రి నుండి మహిళా నాయకులను కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ పోలీసులు నోటీసులు పట్టుకెళ్ళి ఇస్తున్నటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో ఉన్నటువంటి మండల కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్ల దగ్గర నుండి, డివిజన్ ఇన్ఛార్జీల దగ్గర నుండి, ముఖ్య నాయకులు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుండి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆ సిటీ అధ్యక్షుడైనటువంటి నెల్లూరు ఆ సిటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇలా నాయకులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, ఎవరు కూడా జన సమీకరణ చేయకూడదంటూ, ర్యాలీలు చేయకూడదంటూ, రోడ్ షోలు చేయకూడదంటూ విపరీతమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. సో ఇన్ని ఆంక్షల మధ్య ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఎలాగైనా సరే అడ్డుకోవాలి, జనం రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. వాస్తవానికి జనం వచ్చిన తర్వాత వాళ్ళని పోలీస్ బందోబస్తు ఇచ్చి నియంత్రించి నిర్వహణ చేస్తుంటే ఎటువంటి సమస్య ఉండదు, చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. కానీ జనం రాకుండా చేయడమే ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్గా పోలీసులు మారింది. ఈ పర్యటన అడ్డుకోవడమే ఒక టాస్క్ ఇవ్వడం నేపథ్యంలో అనేక విమర్శలు పోలీసుల తీరు పట్ల వెల్లువెత్తా ఉన్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.